మాట్లాడి కంటిన్యూ చేద్దాం. హలో 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 నమస్తే అండి. చెప్పండి. నమస్తే అండి, మీ పేరు? ఉపేంద్ర అండి. ఉపేంద్ర గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఖమ్మం అండి. ఖమ్మం. ఓకే అండి ఉపేంద్ర గారు, దయచేసి టీవీ మ్యూట్లో పెట్టి మాట్లాడగలరా? చేస్తా అండి. ఓకే అండి, మీ ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు గురించి అండి. మీ బాబు పేరు తెలియచేయండి అమ్మా. మా బాబు పేరు శశిధర్ రెడ్డి. ఓకే అండి, పుట్టిన తేదీ? పుట్టిన తేదీ 1992. అదే 1992 అండి. బేస్తవారం గురువారం మధ్యాహ్నం 1 గంటకి పుట్టాడు. అదేనమ్మా, నెల తారీఖు చెప్పు తల్లి. 19 అండి, మార్చి 19. మార్చి 19, 1992. 92. పుట్టిన సమయం? 1 గంట 10 నిమిషాలకండి. మధ్యాహ్నం 1 గంట 10 నిమిషాలకి. అవునండి. ఓకే అండి, ఎక్కడ జన్మించారమ్మా మీ అబ్బాయి? మా అబ్బాయి ఎక్కడ జన్మించారు? ఇల్లందండి. ఓకే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం గురుగారు. చెప్పండి. బాబు గురించి అండి కొంచెం తెలుసుకుందామని. ఓకే. బాబుకి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి పోతున్నాయండి, కుదరట్లేదు. అది పూజ కూడా చేయించడం, శ్రీశైలం పోయిండు, శ్రీకాళహస్తి పోయిండు. 2 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాం, అసలు కావట్లేదండి. ఏమన్నా ప్రాబ్లం ఉందా చూడండి కొంచెం. అమ్మ, మీ అబ్బాయి హస్త మొదటి పాదము కన్యా రాశి, అలాగే లగ్నం వచ్చి మిథున లగ్నము. అయితే మీ అబ్బాయికి కలత్రకారకుడు వచ్చి గురువు అమ్మ. సప్తమంలో రాహు ఉన్నాడు కాబట్టి కొంచెం ఆలస్య వివాహాలు ఉన్నాయి తల్లి, లేట్ మ్యారేజెస్ ఉన్నాయి. అయితే మీకు ఒకటేంటంటే, మీ అబ్బాయికి పెళ్లి చూపులు జరిగిన తర్వాత ఆ చూపుల విషయం గుప్తంగా ఉంచాలా. మనకి ఆ పెళ్లి సంబంధం సెట్ అయ్యి వివాహానికి దారితీసేదాకా ఎవరికి చెప్పకూడదు. రెండవది, మీరు ఏం చేస్తారంటే, మీ అబ్బాయికి పెళ్ళి అవ్వడానికి ప్రతిరోజు సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః, సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః అనే మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండండి. ఈ మంత్రానికి క్రమసంఖ్య లేదు, పద్ధతి పాడలేదు, ఎప్పుడు పడితే అప్పుడు జపించవచ్చు. ఈ మంత్రాన్ని నిరంతరం జపిస్తుంటే మీ అబ్బాయికి తొందరగా వివాహం అయ్యే ఛాన్సెస్ ఉందమ్మా. రెండవది ఏంటంటే, షష్ఠి రోజున, ప్రతి నెల షష్ఠి రోజున మీ అబ్బాయి పేరు చెప్పి ఈశ్వరుడికి పంచదార మాత్రమే కలిపిన ఆవు పాలతో అభిషేకం చేయండి. అండ్ అక్కడ మీరు ఈశ్వరుని మనసులో ప్రార్థించండి, మీ అబ్బాయికి వివాహం కావట్లేదు, వివాహం తొందరగా కుదరాలని. సో ఈ 2 నియమాలు పాటించండి అమ్మా, ఖచ్చితంగా మీ అబ్బాయికి వివాహం దారితీస్తుంది. కొంచెం ఆలస్య వివాహాలు ఉన్నాయి, అవుతుంది, కంపల్సరీ అవుతుంది. రైట్. ఓకే అమ్మ, గురుగారు చెప్పినట్టు పాటించండి, చక్కటి ఫలితాలు మీకు దక్కుతాయి.